Stargate dispatch station. This is MRS Star Seeker calling 024. మేము ఇప్పుడు Stargate రూట్ లోకి రావడానికి తయారుగా ఉన్నాం. MRS మీరు ఇప్పుడు రాడార్ లో ఉన్నారు. డేటా రిసీవ్. మీరు ఇప్పుడు లోపలికి రావచ్చు. భవిష్యత్తులో మనుషులు స్టార్గేట్ సిస్టమ్ని కనిపెట్టారు. ఆర్టిఫిషియల్ హోల్స్ ద్వారా మన స్టార్గేట్ని దాటి వెళ్ళచ్చు. ఎన్నో లైట్ ఇయర్స్ దాటి ఉన్న గ్రహాలకి మనం వెంటనే వెళ్ళగలం. Stargate dispatch station. Data sent. Requesting approach. Course 0722. MRS Star Seeker. MRS Star Seeker అంత తయారుగా ఉంది. స్టార్గేట్స్ని మనం ఉపయోగించడం వల్ల మనుషులకి అక్కడ యాక్సిడెంట్ జరగడం మొదలెట్టాయి. స్టార్గేట్స్ని దాటేటప్పుడు మన క్యాల్కులేషన్ తప్పైందంటే ఎవరూ లేని స్పేస్లో మనం ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దానికి పేరే స్టార్గేట్ అబైస్. ఇందులో ఇరుక్కున్న స్పేస్ షిప్ బయటికి రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టచ్చు. కాపాడడం జరగని పని. అక్కడ మనుషులు ప్రాణాలతో ఉండడానికి అవకాశం లేదు. టార్గెట్ అబైస్ని కనిపెట్టిన తర్వాత ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి ప్రతి స్పేస్ షిప్లోనూ హైబర్నేషన్ పాడ్ని ఫిక్స్ చేశారు. స్పేస్ షిప్ ఇరుక్కుపోయిందంటే అది బయటకు వచ్చే వరకు అందులో ఉన్న మనుషులు నిద్రకి వెళ్ళిపోతారు. కానీ ప్రతి స్పేస్ షిప్లోనూ ఎంతో ఎక్స్పెన్సివ్ అయిన ఈ హైబర్నేషన్ పాడ్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండదు. డబ్బుని సేకరించడానికి కొన్ని ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రకృతిని, మన తలరాతని మనం గెలవచ్చు అని. MRS స్టార్ సీకర్ అనేది ఒక మామూలు కార్గో షిప్. కానీ డబ్బు కాసుపడి ఆ కెప్టెన్ ఎంతో మందిని అందులో తీసుకువెళ్తున్నాడు. అది కూడా అప్రూవ్ అయిన నంబర్ కన్నా ఎక్కువ. ఇప్పుడు మేము స్టార్గేట్ అబైస్లో ఇరుక్కుపోయాం. ఇక్కడ 4 హైబర్నేషన్ పాడ్లు మాత్రమే ఉన్నాయి. అంతకన్నా దారుణమైన విషయం, ఈ స్పేస్ షిప్లో మేము ఒంటరిగా లేదు. మృగం మళ్ళీ మనల్ని పట్టుకుంది. వెళ్ళిపో. ఇదొక ఎయిర్లాక్ చాంపర్. ఫేస్కు బయట ఉంది. మనం బాగా ఇరుక్కున్నాం. నిన్నన్నిటిని మాన్యువల్గా లాక్ చేస్తున్నా. సో లోపల నుంచి మాత్రమే తెరవగలవు. నువ్వు క్షేమంగా ఉండొచ్చు. మరి మీరు బయట అంతా అయ్యే వరకు నువ్వు లోపలే ఉండాలి. వెళ్ళి జియాని కనిపెట్టు. వెళ్ళు. నీకేమైనా దెబ్బ తగిలిందంటే ఇది నిన్ను కాపాడుతుంది. తీసుకుని జాగ్రత్తగా ఉంచుకో. ఇది నీ అమ్మా నాన్నలు ఇచ్చింది. ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. త్వరగా వెళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా చూడు, నేను నీతో ఒక విషయం చెప్పాలి. 80,000 మంది చనిపోవడానికి నేనే కారణం. మీ అమ్మ నాన్న కూడా కలిపి.
నన్ను క్షమించు. MRS Star Seeker, this is Stargate Dispatch Station. ఎందుకు మీ కార్గో లిస్ట్ ఇంకా డిక్లేర్ చేయకుండా ఉన్నారు? మీరు ఇప్పుడు వెంటనే డిక్లేర్ చేయకపోతే మీ పర్మిషన్ క్యాన్సిల్ చేయబడుతుంది. ఈసారి మీరు ఏంతో గురించి వెళ్తున్నారు? నన్ను వదిలేయండి. ఏం చెప్పు మీరా? నన్ను ఎక్కువ పొగడుకో. కెప్టెన్కి మాత్రమే తెలుసు ఈ కార్గో లోపల ఏముందని. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. ఏదైనా సమస్య అయిందంటే డబ్బులు ఇస్తానని మాత్రం అనుకోకండి. ఇప్పుడే నాకు గుర్తొచ్చిందంటే మనం ఇప్పుడు బోనస్ గురించి మాట్లాడాలి. జియా, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఒక అరగంట పడుతుంది. త్వరగా పూర్తి చేయాలి, లేకపోతే మనకు ఆ చోటు దొరకదు. ఈ కార్గోలో ఉన్న అన్ఆథరైజ్డ్ ప్యాసింజర్స్ అందరినీ మీరే తీసుకొచ్చారు. కొంతమంది బేరవాడాలు చూస్తున్నారు, కానీ కొంతమంది అంతేకాకుండా ఆ కంటైనర్ మీకు తెలుసు. బాగా తెలుసు. బాధ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈసారి మనం 50-50 చేసుకుందాం. నువ్వు నమ్మక ద్రోహివి. అంతా నేను చూసుకుంటాను. నాకు ఎక్కువ మందిని తెలుసు. ఏమంటారు? ఏం చెప్పను, వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలి. ఊరికే వాక్కండి. ఎలాగైనా మీకే ఎక్కువ షేర్ వస్తుంది. అందులో నా భాగం కూడా ఉంది. సో కాదనకండి. నువ్వు ఎప్పటికీ మర్చిపోకు, 80,000 మంది చావుకి నువ్వే కారణం. నేను తప్ప నీలాంటి క్రిమినల్ని ఎవరు పనిలో పెట్టుకుంటారు? అది నా మీద వేసిన నిందని మీకు బాగా తెలుసు. అది చెప్తే ఏం ప్రయోజనం ఉంది? నువ్వు వెళ్ళి కార్గోలో చెక్ చేయి. నాకెందుకో జింక్టియాన్ మీద అనుమానంగా ఉంది. జింక్టియాన్? ఏ జింక్టియాన్ అని చెప్పు. ఇది మీరు ముందే చెప్పుండాల్సిందే. ట్విన్స్, క్వీన్, జాగ్రత్తగా ఉండు. లోపల ఏమున్నాయో చూడు. ఓకే సార్. ట్విన్స్, నేనే. ఏదో అనుమానంగా ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? అది కూడా ఈ ఖాళీ కంటైనర్ కోసం. కెప్టెన్, కాపాడండి కెప్టెన్. కెప్టెన్, కెప్టెన్ నన్ను కాపాడండి. కెప్టెన్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కాపాడండి కెప్టెన్, కాపాడండి కెప్టెన్ ప్లీజ్. లోమింగ్,
జింగ్టియాన్, నువ్వా? నేను అమాయకునని తెలుసు కూడా ఎందుకు నా వెనకే వస్తున్నావు? నేను ఒక స్పెషల్ ఏజెంట్ని. నీ అమాయకత్వాన్ని చట్టం తీర్మానిస్తుంది. దగ్గరికి రాకు. ప్రజలు చాలా మంది చనిపోయారు. నువ్వు నిజంగానే నిన్ను అమాయకుడు అనుకున్నావంటే నువ్వు నాతో వచ్చి దాన్ని ప్రూఫ్ చేయి. నేనే వాళ్ళని చంపాననుకుంటున్నావా? నేను కాపాడాలనుకున్నాను. నేను ఆ షీల్ని క్రాష్ చేయలేదురా. ఈసారి నీకోసం నేను రాలేదు. నీకంటే దారుణమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి తప్పించుకోకుండా ఇక్కడే ఉండు. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఆల్రెడీ మిమ్మల్ని వార్న్ చేశాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు వాడిని కాపాడడానికి ఎవరూ లేరు. ఆ కంటైనర్లో ఏముంది? జెనెటికలీ క్రియేట్ చేసిన ఒక మాన్స్టర్. విలువ లేనది. ఇది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా. లేదంటే నీ ఉపయోగం మాకెందుకుంటుంది? దానికి పిచ్చి పట్టింది. ఈ ఫ్లైట్ రూట్ని ఇప్పుడు మార్చేశారు. మిమ్మల్ని బెదిరించి నేను డబ్బు తీసుకోవట్లేదు. మీకు భోజనం నీళ్లు లేకుండా పోవచ్చు, కానీ బేల్చడానికి గాలి కావాలి కదా. మర్చిపోకండి, ఇది ఒక మామూలు కార్గో షిప్. మన బ్లాక్ మార్కెట్లో ఖచ్చితంగా ఎక్స్ట్రా ఆక్సిజన్ కొనాలి. హే, ఇది ముందే చెప్పుండాలి కదా. నువ్వు 2 సార్లు డబ్బులు తీసుకోలేవు. అయితే కిందకి దిగు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మీరు జింగ్టియాన్తో పాటు వచ్చారా? మేమేమీ నిన్ను పట్టుకోవడానికి రాలేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు స్టార్ గేట్లో వెళ్ళావా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీకు విషయం చెప్పనా? ఈ చోట్లో నేను పెట్టిందే చట్టం. ఏం చేస్తున్నా? ఊరికే వదలను. టార్గెట్లో వెళ్ళడం మీకు మొదటిసారి నాకు తెలుసు. సో జాగ్రత్తగా వినండి. ఇందులో సురక్షితంగా మీరు ట్రావెల్ చేయాలంటే, ఒకవేళ పిల్లికి 3 కాళ్ళని నేను చెప్తే మీరు అవునని చెప్పాలి. ఆలోచించకూడదు. అర్థమయ్యిందా? జింగ్టియాన్ దగ్గర చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళ సేఫ్టీకి నేనే బాధ్యత అని. ఒకవేళ ఆ 2 అమ్మాయిలు మీరు పట్టుకోవాలనుకుంటే అది నా చోట్లో చెయ్యొద్దు. ఏంటతను ఇలా చెప్తున్నాడు? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నాడా? సార్ సార్, మనం ఏదైనా సమస్యలో ఇరుక్కున్నామా? ఇదిగోండి, ఇది తీసుకోండి. మా అమ్మ నాన్న చెప్పారు, ఏదైనా సమస్య అయితే ఇది మనల్ని కాపాడుతుంది. ఇదేలా నీ చేతుల్లో? ఇలా చూడు, ఇది నీకోసం మీ అమ్మ నాన్న ఇచ్చారు. ఇది నువ్వు ఇంకెవరికీ ఇవ్వకూడదు. సైరల్ వేలి వల్ల నాశనమైనప్పుడు తన కుటుంబం, బంధువులు అందరూ చనిపోయారు. నేను తనని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు నేను తనని కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తాను. ఆ ప్రపంచంలో నేను తను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. మనసు నొప్పిగా ఉందా?
ఒకటి చెప్పనా, దీని పేరే పశ్చాత్తాపం అంటారు. ఆ పాప కుటుంబం నీకు తెలుసా? నువ్వు ఆ బ్యాడ్జ్ని చూసావా? తన కుటుంబంలో అందరూ చనిపోయారు. నువ్వు ఆ షీల్డ్ని క్రాష్ చేయడం వల్లే దీనికి నువ్వు జీవితాంతం బాధపడాలి. ఇదే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్. నంబర్ 1 జెమినీ. బహుమతి. ఇలాంటి దొంగతనం చేయడానికి నీకెలా ధైర్యం వచ్చింది? నోర్మయ్, బయటికి వెళ్ళు. వార్నింగ్, వార్నింగ్, ఇంకా 120 సెకండ్లో పేలబోతోంది. స్టార్ సీకర్స్, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంటనే రూట్ ని క్లియర్ చేయండి. వాళ్ళు లైన్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లోమింగ్, వేగంగా పో, తర్వాత మనమే. వార్నింగ్, ఇల్లీగల్ ఆపరేషన్. జియా, దాన్ని ఆఫ్ చేయి. నన్ను సమస్య వార్నింగ్, ఇరికించుకో, నా ఇల్లీగల్ లైసెన్స్ ఆపరేషన్. లాక్కుంటారు. ముందు ఆ వార్నింగ్ ఆపేయ్. ఇల్లీగల్ ఆపరేషన్. వార్ స్విచ్ టు మాన్యువల్ ఆపరేషన్. లూమింగ్, మనం ఓడిపోతే మన కథ అంతే. హే, నేను స్పేస్లో ఓడిందే లేదే. నిజమే, లేదంటే నేను నిన్ను తీసుకొచ్చేవాడినే కాదు. షూర్గా చెప్తున్నావా? డేటాని మర్చిపో. ఇందులో రెండే విషయమే, ఒకటి ఓడాలి లేదా గెలవాలి. నేను ఎన్నో ఏళ్ళుగా స్పేస్లో ప్రయాణిస్తున్నాను. ఇంతవరకు నా లైన్ ఎవ్వరూ కట్ చేయలేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, టార్గెట్ రూట్ ద్వారా మనం వెళ్ళబోతున్నాం. యాక్సిలరేషన్ విల్ కమాన్స్ షార్ట్లీ. హే, భయపడకు. జాగ్రత్తగా ఉండు. ఊపిరి బాగా పీల్చుకో. స్టార్ సీకర్, మీరు ఇప్పుడు ఆపకపోతే మిమ్మల్ని మేము క్రాష్ చేసేస్తాం. గుద్దుకోవడానికి 38% ఉంది. 42%. మనం స్లో చేసి తీరాలి. నీ ఈ స్పేస్ షిప్ ఇంకా ఎంత వేగంగా వెళ్తుంది? అది నాకంటే చాలా దృఢమైనది. దయచేసి ఆపు. స్లో చెయ్యని చెప్తున్నానా? ఇది ఎక్కడికి వెళ్ళి గుద్దుకోపోతుంది? భయపడద్దు, ఇది పాత షిప్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. గట్టిగా పట్టుకో. స్టార్ సీకర్, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడు నువ్వు ఆపకపోతే మనం ఖచ్చితంగా గుద్దుతాం. మిగిలే వద్దు, వాళ్ళకి అంత ధైర్యమే లేదు. మనం గెలిచాం. మనం గెలిచాం. మనం గెలిచాం.
ఇంత రిస్క్ చేసి దీన్ని తీసుకెళ్లడంలో ఏదైనా ఫలితం ఉందా? కొన్ని విషయానికి ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని వద్దని చెప్పడమే మంచిది. ఇలా చూడు, నీకు కొన్ని విషయాలు అర్థం కావు. ఈ షిప్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నావు? నేను భూమి మీద పుట్టిన వాణ్ణి, కానీ భూమి మీద చావాలనుకోవడం లేదు. అర్థమైందా? ఇంకా 5 ట్రిప్పులున్నాయి. నీ మీద పడిన నింద చెరిపేసుకుంటే డబ్బు వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది? నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ అయిపోయింది. కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ అయిపోయింది. ప్రొపల్షన్ సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. సిస్టమ్ కూడా వర్క్ అవ్వట్లేదు. లైఫ్ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు. సెంట్రల్ కంప్యూటర్ డౌన్ అయిపోయింది. కెప్టెన్, ఇది ఒకవేళ ఇది అసాధ్యం. Stargate Abyss. మనం తొందరపడి లోపలికి వెళ్ళడం వల్ల మన ట్రావెల్ ప్రోగ్రామ్ని సింక్రనైజ్ చేయలేకపోతున్నాం. ఒరిజినల్ ట్రావెల్ టైం 30 minutes, అంటే 1800 seconds. కానీ ఇప్పుడు ట్రావెల్ టైం 220 million seconds. అలా అయితే మనం 7 ఏళ్ళకి ఇక్కడ ఇరుక్కున్నాం. 7 సంవత్సరాలా? మనం దీన్ని జరగనివ్వకుండా ఉండాల్సింది. షిప్లో ఉన్న గాలి, నీరు, ఇందులో ఉన్న వాళ్ళకి 7 సంవత్సరాలు సరిపోవు. అంతేకాకుండా ఇందులో 2 హంతకులున్నారు. వాళ్ళు బ్రతకడానికి ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. జెంటియాన్ అతని బృందం ఖచ్చితంగా ఊరికే ఉండరు. మన షిప్లో ఖచ్చితంగా అయోమయం ఏర్పడుతుంది. త్వరగా రా అమ్మా. ఏం జరిగినా సరే మన ప్రిన్స్ని పట్టుకుని మీరు అనుకున్న దానికంటే వాళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు. కంగారు పడదు. అయితే నువ్వు ఇక్కడే ఉండు. నన్ను ఫాలో చేయండి. ఇది కార్గో షిప్. ఇందులో 4 మాత్రమే ప్రయాణించగలరు. దాదాపు సంవత్సరమే బ్రతకగలరు. ఇప్పుడు మనం 21 మంది ఉన్నాం. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మనం 2 నెలలే బ్రతకగలం. ఇదే నిజమైన పరిస్థితి అయితే నీతో ఒక విషయం అడుగుతాను. నా కోసం త్వరగా చెయ్యి. నేను అదృష్టం లేని వాడిని. అంతా నా తలరాత. కానీ ఒక చిన్న పాప ఈ షిప్లో మనం ప్రాణాలతో ఉండాలంటే దానికి ఇంకో మార్గం ఉంది. మన దగ్గర 4 హైబర్నేషన్ పాడ్స్ ఉన్నాయి. అయితే మిగిలింది ఎవరిస్తారు? మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. మనం 4 మాత్రమే ప్రాణాలతో ఉండగలం. త్వరగా మనం నిర్ణయం తీసుకోవాలి. కార్గోలో ఉన్న వాళ్ళని నేను అంతం చేస్తాను. మీరు ఆ ట్విన్స్ని చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీరిలా చేయకూడదు. మీరిద్దరూ మంచి వాళ్ళు కాదని నాకు తెలుసు. కానీ దయచేసి మనిషిగా ప్రవర్తించండి. ఆ 2 ఆడవాళ్ళు పెద్ద విషయమే కాదు. కానీ కార్గోలో ఒక భయానికి యుద్ధ వీరుడు ఉన్నాడు. వాళ్ళు ఆ ట్విన్స్ని పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చారు. అందరూ ఆయుధాలతో ఉన్నారు. మన 2 మాత్రమే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాం. మనకి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. నేను కార్గోలో ఉన్న గాలిని రిలీజ్ చేస్తున్నాను. ఆ బయోనిక్ వీరుడు 30 నిమిషాలు స్పేస్లో గాలి లేకుండా ఉంటాడు. వాడు ఆ టైంలో మమ్మల్ని మొక్కలు చేస్తాడు. నీకు వాళ్ళు తెలుసు కదా? ఖచ్చితంగా నీకు తెలుసు.
సమస్య సాల్వ్ అయింది. వాణ్ణి నేనేమి చేయను, కానీ మిగతా వాళ్ళని వాడే చూసుకోవాలి. మిగతా వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది నా షిప్, అర్థమైందా? నువ్వు మళ్ళీ తప్పు చెయ్యొద్దు. ఆ చిన్న బిడ్డనైనా బ్రతకనివ్వు. నా ప్రాణం కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. లూమియాంగ్, నువ్వు జాలీదయ చూపించే సమయం కాదిది. ఇప్పుడు మనం ఈ పని చెయ్యకపోతే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చనిపోతారు. ఇప్పుడు మనలో ఎవరు ప్రాణాలతో ఉండాలో మనమే నిర్ణయించాలి. షూట్ చేయొద్దు. వాళ్ళు ఈ కార్గోలో ఏం తీసుకొచ్చారో మనకు తెలియాలి. ఈ షిప్ క్రాష్ అవబోతోంది. వెంటనే ఎజెక్ట్ చేయకండి. ఒకే ఒక దారి ఉంది, నా గురించి దిగులు పడకండి. అందరూ కలిసి వెళ్దాం. నేను ప్రయత్నిస్తాను. కిందే సైలర్ వ్యాలీ షీల్డ్ ఉంది. అందులో గుద్దుకున్నామంటే ఎంతో మంది చనిపోతారు. ఇది జరుగుతుంది అనుకుంటున్నారా? ఇందులో రెండే దారి ఉంది. ఒకటి ఓటమి, ఇంకోటి గెలుపు. దయచేసి చేయండి. ఒకవేళ క్రాష్ అవ్వబోయే ఆ షిప్లో కాపాడటానికి మీరు ఉండుంటే ఆ ముగ్గురులో మీరు ఒకరినే కాపాడాలి. ముందు ఆ గాయం తగిలిన సోల్జర్, రెండోది ఆ ఇంటెలిజెంట్ కమాండర్, మూడోది ఆ పైలట్ ఎంతోమంది ప్రాణాలని కాపాడినవారు. ఎలా చూస్ చేస్తారు? చాలా కష్టంగా ఉంది కదా. ఎందుకంటే ఏవైనా తప్పైందంటే నేనేవి దేవుణ్ణి కాదు. నన్ను మంచోడిగా కూడా ఎవరు ఒప్పుకోలేదు. మన చాయిస్ అక్కడ తప్పుగా ఉందంటే నాకేం అనిపించిందో అక్కడ చేసుంటాను. ఈసారి ఖచ్చితంగా అందరి కోసం నేను ఫైట్ చేస్తాను. జియా, అందరి కోసమా? ఏమైంది? ఎవరో మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏమైంది? నాకేం కాలేదు. అందరూ కొంచెం ప్రశాంతంగా వినండి. లూమింగ్, వాళ్ళతో చెప్పు. మన స్టార్గేట్ అబైస్లో ఇరుక్కుపోయాం. తప్పించుకోవడానికి మనకి 7 ఏళ్ళు పడుతుంది. ఏంటి ఇలా అంటున్నారు? 7 సంవత్సరాలు. ఏమైంది? చెప్పే తీరాలి, చెప్పండి. ఎలా ఉండగలం? తిండికి బట్టికి ఏం చేయాలి? ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇలాగంతా చెట్టు వెళ్తున్నారు? ఏం చేయాలి? వాడిని మాట్లాడనివ్వండి. నువ్వు ముందే చెప్పినట్టు నేను షిప్ని స్లో చేసుంటే ఇంకోలా అయి ఉండేది.
ఈసారి చూద్దాం ఏవైనా మార్పు జరుగుతోందా అని. ఇంతకుముందు ఈ షిప్లో స్టార్గేట్లో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరు కనపడకుండా పోయారు. అందరూ వాళ్ళ ప్రాణం కోసం ఒకరిని ఒకరు చంపేసుకున్నారు. ఇప్పుడు మన షిప్లో 2 అంతకులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే చేస్తారు. కానీ ఇక్కడ మనం అందరూ గుంపుగా ఒకరిని ఒకరు నమ్ముతూ ఉన్నామంటే వాళ్ళని మనం ఆపేయచ్చు. మనం అందరూ ప్రాణాలతో ఉండడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. మనం ఈ మృగాన్ని వదిలేసి అందరినీ చంపి ఆక్సిజన్ లెవెల్ని తక్కువ చేసావంటే మన ఇద్దరం ఖచ్చితంగా బ్రతకొచ్చు. ఏదో తప్పుగా ఉంది. జియా, వెంటనే తలుపు తెరు. షిప్లో ఏదైనా మృగం ఉందా? కార్గో లిస్టులో లేదు. కానీ ఆ ముసలి ఎదవా దేన్నో దాస్తున్నాడు. వచ్చేయండి, అందరూ త్వరగా రండి. ఇక్కడ ఉండకండి. రమ్మని చెప్తున్నానా? త్వరగా త్వరగా, జాగ్రత్త, త్వరగా. ఎందుకు అక్కడ నించున్నావు? త్వరగా రా. జాన్హుయ్, కాపాడండి! కాపాడండి! జాన్హుయ్, జాన్హుయ్, నన్ను భయపెట్టకు. ఎక్కడున్నావో చెప్పు. జాన్హుయ్, జాన్హుయ్, బయటికి రా, లేదంటే చంపేస్తాను. మెల్లగా ఇటురా. నన్ను కాల్ చేయొద్దు. నేను ప్రాణాలతో ఉండాలనుకుంటున్నాను. ఎందువల్ల నేను నిన్ను చంపకూడదు? నా దగ్గర 4 హైబర్నేషన్ పాడ్స్ ఉన్నాయి. నా అవసరం మీకుంది. హే, అటు చూడు. హే, హే, అటు చూడు. ఏమైంది? వద్దు, వెళ్ళకు.
ఏ ఆగు, వెనక్కి రా. నీకే చెప్పేది, వెళ్ళకు. వేడి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా భయంగా ఉంది. ఆ ట్విన్స్ ఏదో వింత జంతువుని తీసుకొచ్చారు. అది మన కళ్ళకు కనపడదు. అది మాత్రమే కాదు, దాని గాయాన్ని అదే సరి చేసుకుంటుంది. అది ఏవైనా పర్వాలేదు, అది చావలేదంటే మనం చచ్చిపోతాం. Lucio! Lucio! పారిపో, పారిపో. Lucio! తను ఆల్రెడీ చనిపోయింది. ఇదేదో ట్రాప్ అనుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిదానంగా ఉండు. అది మనందరినీ చంపాలనుకుంటుంది. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ముందు ఆ దొంగల్ని పట్టుకోవాలి. నేను వెళ్ళి ఆ ట్విన్స్ని చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండవు. ఆ మృగం మన కళ్ళకి తెలియదు. ఈ లైట్ వెలిగిందంటే అది మనకు కనపడుతుంది. ఈ కమాలో టైం వేస్ట్ చేయకూడదు. డైరెక్ట్గా మాన్స్టర్ నేనే కంట్రోల్ చేస్తాను. హే, ఇంకో విషయం, ఆ లేడీ పైలట్ మనకు ప్రాణాలతో కావాలి. తన సాయం నాకు కావాలి. తనే దీన్ని ఆపరేట్ చేయగలదు. త్వరలో వాళ్ళకి భయం అంటే ఏంటో చూపిస్తాను. మమ్మల్ని చంపడానికి టికెట్ తీసుకొచ్చావా? మమ్మల్ని చంపాలనుకుంటున్నావా దత్తమ్మా? ఇది మన ఫ్యామిలీ కోసం, నీ కోసమే ఇలా చేశాను. ఏం చేస్తున్నావు? అది లోపలే ఉంది, లోపలే ఉంది. అదెందుకు ఇక్కడికి వచ్చింది? ఏమో నాకు తెలీదు, నాకు తెలీదు. అందరూ కార్గో కారిడార్లోనే ఉన్నారు. వాళ్ళని నేను ముగిస్తాను. ఈ మృగాన్ని నువ్వు చూసుకో. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. ఏయ్, మర్చిపోకు, ఆ పైలట్ తను ప్రాణాలతో ఉన్నంత వరకు, రైట్? అది వస్తోంది. ఫైర్!
దానికి గాయం తగిలింది. మిగతా వాళ్ళని త్వరగా కిందకి తీసుకెళ్ళు. నేను ఇక్కడే ఉండి దాన్ని చంపేసి వస్తాను. జింగ్టియాన్, ముందు నిన్ను పట్టుకోవడానికి నాకు ఎవిడెన్స్ అవసరం ఉండింది. ఇప్పుడు నా పనిని నువ్వు చాలా ఈజీ చేసేసావు. దీన్ని వేసుకుని నీతో గొడవ పడ్డం నాకు అవమానం. ఏంటి ఇంకా ఈజీ అనుకుంటున్నావా? పరిగెత్తు! అయితే నీ చావుని కాపాడే సీక్రెట్ ఇదేనా? గాయాల్ని సరి చేయడమే కాదు, నా వల్ల ఆ మృగాన్ని ఎలా చంపాలో చెప్పు. చెప్పు. త్వరగా రండి, త్వరగా త్వరగా రండి. అది మన వైపే వస్తుంది. ఈ తలుపు విరిగిపోయింది అనుకుంటాను. ఇక్కడ చనిపోకూడదు. త్వరగా, అవి గాయాలతో చనిపోవు. త్వరగా పారిపోండి, వెళ్ళండి. మీరు ఆ మృగాన్ని చంపాలంటే నా దగ్గర ఉన్న న్యూరోటాక్సిన్ మీకు కావాలి. దాని నా దగ్గర ఇవ్వు. అందులో ఒక్కటే ఉంది, అది కూడా నా దగ్గర లేదు. అది మాత్రం కాదు, వెళ్ళిపోండి. ఇక నా వల్ల కాదు. అయినా నేను ఈ డోర్ని పట్టుకోగలను. నువ్వు లేకపోతే ఆ బిడ్డకి ఇంకెవరు లేరు. వెళ్ళిపో. ఏంటిది? ఇది ఆర్మీలో వేసే ఒక నానో ఇంజెక్షన్. నువ్వు ఎంత సీరియస్గా ఉన్నా సరే, నువ్వు చనిపోయినంత వరకు ఇది నిన్ను కాపాడుతుంది. నువ్వేం చేస్తావు? నీకు మళ్ళీ గాయం తగిలిందంటే ఏం చేస్తావు? ముందు నీ గాయాన్ని గుణపరుచుకో. నువ్వు మాస్టర్ చనిపోలేదంటే మనం అందరూ చనిపోతాం. తన కోసం నువ్వు ప్రాణాలతో ఉండే తీరాలి.
ఇది క్రాష్ జరిగినప్పుడు దొరికిన ఫుటేజ్. దీంతో నువ్వు మంచోడని ప్రూఫ్ చేయొచ్చు. అందరు కలిసి వెళ్దాం. నేను ప్రయత్నిస్తాను. కింద సైలర్ వ్యాలీ షీల్డ్ ఉంది. అందులో గుద్దుకున్నామంటే ఎంతో మంది చనిపోతారు. ఇది జరుగుతుంది అనుకుంటున్నారా? ఇందులో రెండే దారి ఉంది. ఒకటి ఓటమి, ఇంకోటి గెలుపు. దయచేసి చెయ్యండి. ఏం చేసుకుంటాను? అట్లీస్ట్ ఆ పిల్ల దగ్గర నా నిజం చెప్పొచ్చు. ఊరికే ఆడకరా. నేను చనిపోతే జియాని టూగాని నువ్వే చూసుకోవాలి. జియా రీసైకిల్ ఛాంబర్ కి వెళ్ళింది. తను పట్టుకో. నేను ఒట్టి చేతులతో వెళ్తాను అనుకుంటున్నావా? ఒక పిల్ల, 2 పిల్లలు. అది నీకు పెద్ద కష్టమా? సరే, నేను నిన్ను నమ్మే ఈ పనిలోకి దిగుతున్నాను. నన్ను మోసం చేయకు. ఆ మృగాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఇద్దరం ఇక్కడే ఉండాలి. ఈ న్యూరోటాక్సిన్ ఆ మృగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా వాడిని కంట్రోల్ చేస్తుంది. టింగ్ టింగ్. బాధపడకు, ఏమవ్వదు. నేను ఇక్కడికి వచ్చేసాను. అంతా సరైపోతుంది. ఎవరో వస్తున్నారు. లేగండి, మీరు ముందు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. త్వరగా త్వరగా. కేర్ఫుల్. బయటికి రా. ఈ చోటు గురించి నాకు తెలియదు అనుకున్నావా? త్వరగా, తనకి దెబ్బ తగిలింది. రక్తం వస్తోంది. త్వరగా తన్ని తీసుకువెళ్ళు. త్వరగా వెళ్ళండి. రా వెళ్దాం. లే, వెళ్ళండి. త్వరగా రా.
ఇక్కడే ఉండు, లూమింగ్ మనల్ని కాపాడుతారు. నా జీవితాన్ని ఎవరూ నిర్ణయించకూడదు, నేను తప్ప. వాళ్ళు నాకు వదిలే. ఆ మృగాన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దాన్ని దూరం చేస్తే దాన్ని మనం చాలా సులువుగా చంపొచ్చు. ఇదిగో, దీంతో నీకు ఏ అవసరం ఉండదనుకుంటా. ఆగు, చనిపోవద్దు. సేమ్ టు యూ. ఎంతసేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. త్వరలో నేను ఇంజిన్ ఛాంబర్లో చూస్తాను. Warning. Artificial gravity is shutting down. Entering zero gravity.
Warning. Artificial gravity is shutting down. Entering zero gravity. ఇష్టమంటే చెప్పు, నేను పాటలు పాటలుగా విడదీస్తాను. నేను ఓడిపోయాను, కానీ మీరు ఖచ్చితంగా గెలవలేరు. జియా, జియా, డియో, సార్ నన్ను వెళ్ళనివరా అడ్డగాడ్దా? ఏంట్రా చూస్తున్నా? ఈ ముసలి గాడిదకి ఒక అమ్మాయి ఉండేది. అది నా కూతురు ఫోటో, 30 సంవత్సరాల క్రితం నాటిది. అప్పుడు మేమన్నిటినీ షేర్ చేసుకునేవాళ్ళం. తను నన్ను ఎక్కువగా నమ్మేది. కానీ ఇప్పుడు తను ఎక్కడుందో కూడా నాకు తెలియదు. తను ఎలా జీవిస్తుందో కూడా తెలియదు. అసలు తను ఎలా ఉందో కూడా తెలియదు. వినడానికే దారుణంగా ఉంది కదూ? దారుణం. ఇంతకంటే దారుణాన్ని నువ్వు అనుభవించాలి. ఏమన్నావు? ఇప్పుడు నువ్వేమన్నావు? లేవే, వెళ్ళు, వెళ్ళు. నాకేం కాలేదు. నా నెక్లెస్ పోగొట్టుకున్నాను, జియాని పోగొట్టుకున్నాను. యుద్ధ రంగంలో ఎవరు వీరుల్ని కాపాడుతున్నారు వాళ్ళకి ఈ మెడల్ దొరుకుతుంది. మీ అమ్మ నాన్నకి ఇది నీకు ఇచ్చారు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావని వాళ్ళు నమ్మారు. ఇది మళ్ళీ పారేయకూడదు. వెళ్ళు. ఇలారా, ఇక్కడ ఒక డోర్ ఉంది, నేను కొనుక్కున్నాను. రండి వెళ్దాం. డియో జాగ్రత్త, ఇంజిన్ ఛాంబర్కి వెళ్ళిపోదాం.
ఆ మృగం మళ్ళీ మనల్ని పట్టుకుంది. పరిగెడుతూనే ఉండు. ఇది ఎయిర్లాక్ చాంబర్, స్పేస్ కి బయట ఉంది. మనం ఇరుక్కున్నాం. నేను సిగ్నల్ యాక్టివేట్ చేశాను. ఎవరైనా త్వరలోనే వచ్చి నేను కాపాడతారు. తలుపు లోపల నుంచి మాత్రమే తెరవగలవు. నువ్వు క్షేమంగా ఉంటావు. మరి మీరు? నీ గాయం తగిలితే ఇది నిన్ను కాపాడుతుంది. కానీ మీకు ఇప్పటికే దెబ్బలు తీసుకో, తగిలాయి. జాగ్రత్తగా ఉంచుకో. వెళ్ళు, నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా ఉండండి. డియో, నేను నీతో ఒక విషయం చెప్పాలి. 80,000 మంది చనిపోవడానికి నేనే కారణం. మీ అమ్మా నాన్న కలిపి. నన్ను క్షమించావు. చాలా కృతజ్ఞతలు, నువ్వు నన్ను మర్చిపోకుండా ఉన్నందుకు. స్పేస్లో 30 నిమిషాలు నేను ప్రాణాలతో ఉండగలను. నేను సిగ్నల్ చూసిన వెంటనే వచ్చేసాను. నువ్వు కనిపించకుండా పోయావు. భయపడద్దు, ఆక్సిజన్ లేకుండా కళ్ళు తిరిగి త్వరగా లేస్తుందిలే. వెళ్ళు. ఏమైంది? తను బ్రెయిన్ డ్యామేజ్ అయి కోమాలోకి వెళ్ళిపోయింది. మృగాన్ని బ్రెయిన్తో తన్ని కనెక్ట్ చేస్తేనే తన్ని లేపగలం. ఇప్పుడు మనం ఏం చేయాలి? పైలట్ అండ్ వారియర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. నువ్వు నాకు సహాయం చేయలేదంటే ఇప్పుడే నేను చంపేస్తాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. ఇదే ఆ న్యూరోటాక్సిన్ ఇంజెక్షన్. మృగానికి ఇంజెక్ట్ చేయాలి. స్పృహ తప్పిందంటే మళ్ళీ మనం దాన్ని కనెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మనం తన్ని లేపొచ్చు. నా కాలు, నా కాలు.
నేను నీకు ఛాన్స్ ఇవ్వలేదని అనుకో, నువ్వే దాన్ని వేస్ట్ చేసుకున్నావు. ఓకే, నేను తప్పుడు మనుషుల్ని నమ్మాను, కానీ అదృష్టవశాత్తు నా దగ్గర ఇది ఉంది. Warning. ఏం చేస్తున్నారు మీరు? Recipient of treatment is in mortal danger. ఏం చేస్తున్నారు? Warning. The recipient of treatment is in mortal danger. నేను ఇప్పటి వరకు బ్రతుకున్నానంటే అది లక్కు వల్ల కాదు. ఏం చేస్తున్నారు? కెప్టెన్ క్విన్స్ని చంపేశారు. ఇప్పుడే ఆయన దగ్గర న్యూరోటాక్సిన్ ఉంది. ఆ మృగాన్ని చంపడానికి ఇది ఒక్కటే దారి. ఇంకా 5 ప్రాణాలతో ఉన్నాం. లోమింగ్, ఈ మిగతా 3 ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఆ మృగాన్ని చంపాలి, లేదంటే అందరినీ కోల్పోతాం. ఆ తర్వాత నీ ఇష్టం. ఓ, నీలాంటి వాళ్ళు రక్తం పోతే చనిపోతారా? నువ్వు నీలా ఉండు, నీకు లూమింగ్ ఇచ్చిన అవకాశాన్ని కోల్పోకు. మళ్ళీ నా కళ్ళ ముందుకు రావద్దు. ఏయ్, నీ ప్రతిభని చూపించుకోవడానికి ఇదే సరైన సమయం. ఆ సిస్టాన్ని రీబూట్ చేయి. ఇదంతా త్వరగానే పూర్తవుతుంది. రా ఇక్కడికి. నేను ముక్కలుగా చేస్తాను. ఆ రోజు నేను కొంచెం స్లో చేసుంటే అంతమంది చనిపోయి ఉంటుంటారు. కానీ ఈసారి నేను మామూలుగా వదిలేలా లేదు. రా ఇక్కడికి.
ఇది నీకు అవసరం ఉండదనుకుంటున్నాను. System reboot completed. Automatic detection starts. ఏ నాకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. నేను నీకు చెప్తానమ్మా. గాయపడ్డ సోల్జర్కి ముందు నా చోటునిస్తాను, తర్వాత కమాండర్కి, తర్వాత పైలట్కి వెనుకుంటాను. ఆయన ఖచ్చితంగా చాలా ప్రాణాలను కాపాడతారు. ఒక్కటయ్యి చాలా మందిని కాపాడతాం. నీకేమైనా గాయం తగిలితే ఇది నిన్ను కాపాడుతుంది. ఇది తీసుకో, జాగ్రత్తగా ఉంచుకో. తను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి నొప్పి ఉండదు. ఈ షిప్పులో ఇప్పుడు 4 ప్రాణాలతో ఉన్నాం. దీనికి అంగీకరించండి. AI తప్పు కాదు. ఈ బిడ్డ వాడికి చేసేది మీరు అడ్డుకోకండి. మనం నమ్మకాన్ని వదులుకోకూడదు. హే, వెళ్దాం. మనం మళ్ళీ ఆయన్ని చూస్తాం. ఇప్పుడు ఇది నీ టర్న్. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆత్మఘోష రాత్రులు నీ చెవులో వినిపించని. ఈ ప్రపంచంలో మర్చిపోవడం చాలా సులభం. ఆ ప్రపంచంలో ఉండడం నాకు ఇష్టం లేదు.
నువ్వు మేల్కొనేటప్పుడు నువ్వు చూసే మొదటి విషయం మంచిదే అవుతుంది. గాయపడ్డ సోల్జర్కి ముందు నా చోటునిస్తాను, తర్వాత కమాండర్కి, తర్వాత పైలట్కి వెనకుంటాను. ఆయన ఖచ్చితంగా చాలా ప్రాణాలను కాపాడతారు. ఒక్కటయ్యి చాలా మందిని కాపాడతాం. హాయ్ డియో. నువ్వు కళ్ళు తెరిచేటప్పుడు నేను 7 ఏళ్ళు పెద్దవాడిని అయి ఉంటాను, కానీ నీ వయసు ఇంకా 7 ఏళ్ళే. కానీ ఈ షిప్లో అసలు ఏ ఫన్ను లేదు, సో నువ్వు ఏవి మిస్ అవ్వవు. జింగ్టియాన్ నా మిత్రుడా, ఇది చూసావా? ఇదంతా నేనే నాటాను. ఈ షిప్లో నేను మాత్రం ఇప్పుడు కళ్ళు తెరుచున్నాను. ఈ షిప్లో ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు తగ్గిపోయింది, సో నేను 7 ఏళ్ళు బతకడానికి ఇది నాకు సరిగ్గా ఉంటుంది. ఏదో ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రదేశంలో బతికేటట్టు ఉంది. రే ముసలోడా, ఎంతో మంది వాళ్ళ సొంత ఇంటిని వెతుక్కుంటూ వెళ్తారు, కొంతమంది వాళ్ళ స్వతంత్రాన్ని వెతుక్కుంటూ వెళ్తారు, కొంతమందికి కొత్త నమ్మకం దొరుకుతుంది. నీకేంటి? భవిష్యత్తులో నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కూతురు వచ్చి నిన్ను కలుస్తుంది. జియా, ఆ సమయంలో నేను చనిపోయానని నువ్వు అనుకునేటప్పుడు యాక్చువల్లీ
నువ్వు మాట్లాడింది నాకు వినిపించింది. సంతోషంగా అనిపించింది నీ సమాధానం వినడానికి. నేను ఇక్కడ ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం సరిగ్గా ఎన్నుకున్నాం. డియో, నువ్వు చెప్పింది కూడా నేను విన్నాను. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఏదేమైనా నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నేను మీకు మాట ఇచ్చాను. కొత్త లోకంలో కలుద్దాం.